ఇంతకుముందే మనం చెప్పుకున్నాం సైబర్ నేరగాలు, సైబర్ మోసాల విషయం గురించి ఎలా జరుగుతుందో అనేది. ఇది ఇంకొక మోసం, ఇంకో తరహా మోసం. అంటే ఈ మాంత్రికులు, చేతబడులు సంబంధించినటువంటి క్షుద్ర పూజలు ఇలాంటి వాటికి కూడా ఇంకా జనం అంటే ఒక రకమైన అంటే అంటే వీటిని ఇంకా నమ్ముతూనే ఉన్నారు. మోసగాళ్ళ బారిన పడుతూనే ఉన్నారు. దయచేసి అనారోగ్యం అంటే డాక్టర్‌ని కలవండి. లేదు అంటే అంటే దేవుడు ఉన్నాడా లేడా విషయాన్ని పక్కన పెడితే ఇది వాళ్ళు మీ డబ్బుని ఆశిస్తున్నారా లేదా అని గమనించండి. దేవుడి పేరుతో లేదు అంటే మీకు ఇంకేదో చేస్తామని చెప్పి మిమ్మల్ని వాళ్ళు ఎంతగా అంటే బుట్టలో వేసుకునే విధానం ఇదంతా. వాళ్ళ మాటలను ఒకసారి గమనించండి. దేవుడి పేరు చెప్పి వాళ్ళు చేసేటటువంటి మోసాలను గ్రహించండి. డబ్బులు ఎప్పుడైతే అడుగుతున్నారో అప్పుడే మీరు ఆ మోసాన్ని పసిగట్టాలి. లేదు అంటే మీ అంటే ఆస్తులు కరువు తీసుకున్న అంటే ఎన్నో ఏళ్ళ నుంచి మీరు దాచుకున్న సొమ్మంతా కూడా పోయే అవకాశం ఉంటుంది. దయచేసి జనం గ్రహించాల్సింది ఏంటంటే ఎవరైతే డబ్బుని మీరు నుంచి ఆశిస్తున్నారో వాళ్ళ మాటల్లోని మర్మాన్ని గ్రహించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.